పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వినాయకుడిని కబ్జా చేశారు మీరు? మేం కాదండి, మా వినాయకుడిని కబ్జా చేసిన అట్లా అందుకనే వినాయకుడు బాబు కబ్జా గారిని- దగ్గర నుంచి అంటే మీరు కబ్జా చేసి ప్రశాంతంగా ఉన్నారేమో కాదండి, బాబు గారిని పిలిచాం, రాలేదు 2016లో. ఆ. ఈ 17లో వచ్చినప్పటికి లోకల్ ఎమ్మెల్యే మా ఉమా కబ్జా చేయటం, దేవుణ్ణి కబ్జా చేయటం, నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయటం. అక్కడి నుంచి ఎందుకు వచ్చిందిలే, మనకి దాన ధర్మాలు చేసుకుంటున్నాం చక్కగా, ఎందుకంటే సంపాదించాం కాబట్టి పేదవాళ్ళని చూసుకుందాం లేక అనే ఉద్దేశంతో కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాము. అలానే పంచాయతీలు వచ్చేటప్పుడు మీకు కూడా అంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, పంచాయతీలు మాత్రం చేస్తాము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. హైదరాబాద్లో కూడా ఈ మధ్య ఎన్వి రమణ గారి ఆధ్వర్యంలోనే 2 ఆఫీసులు కూడా ఓపెన్ చేశారు. మీరు ఎన్వి రమణ గారు ఓపెన్ చేశారు. ఎన్వి రమణ గారు చేయొచ్చు. మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి ఒక లీగల్ సహాయం కోసమో ఇంకోటి చేయొచ్చు. ఆయన చేయలేదు సార్. మీరు మీ నేపథ్యం తీసుకుంటే వేరేది కదా. ఆ విధంగా లీగల్ గా పంచాయతీలు చేసే వాళ్ళే ఆఫీసులు ఓపెన్ చేశారు ఆయన. అవును, అందుకని ఆయన ఉండరండి, ఆయన ఓపెన్ చేశారు. ఆయన వచ్చి చెయ్యొచ్చు లీగల్ గా. కోగంటి సత్యం గారి ఆఫీస్ ఏంది? మీ నేపథ్యం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే రౌడీ షీటరు గట్రా హత్యలు ఇవన్నీ కావాలని కత్తి ఉంటది కానీ కత్తి పిడి మీదే ఉంటది, కత్తి ఒకరిదే ఉంటది అని చెప్తారు. రక్తపు చారలు ఉన్నాయి మీకు వెనకాల, కాదంటారా? లేవు సార్, నాకేమీ లేవు. ఇవన్నీ కూడా వెనకమాల నుండి బురద చల్లిన ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉంది. ఏబి వెంకటేశ్వర గారు, అట్లనే మరి సురేంద్రబాబు గారు, కేవీ రామారావు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అందరూ పోయారు అనుకోండి. ఇవాళ అందరూ ఎక్కడ లెక్కలో లేకుండా అయిపోయారు వీళ్ళు ముగ్గురు కూడా. ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఏం లాభం, జీరో కదండి. ఇప్పుడు జీరోనా? జీరో హీరో అండి, పార్టీ పెడుతున్నారు ఆయన. ఏమంటే ఆయనకి ఇవాళ రాసుకోండి మీరు, 2000 ఓట్లు కూడా రావు ఆయనకి. ఈ 174 మందికి అసలు 100 ఓట్లు కూడా రావు. కావాలంటే మీరు చూసుకోండి, కావాలంటే పెట్టమనండి పార్టీ, మీరు కూడా చూస్తారు కాబట్టి. అందుకని జీరో ఉన్నారు. నేను ఏ వెంకటేశ్వర జీరోలో ఉన్నారని చెప్పాను. కాదండి, ఏబి వెంకటేశ్వర గారు అంటే ఒక ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. టీడీపీలో చాలా కీలకంగా ఉన్నారు ఆయన. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఆయన పవర్లో ఉన్నప్పుడు కూడా ఆయన డీజీగా ఉన్నప్పుడు చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. పొలిటికల్ అంటే రాజకీయాన్ని ఎలా నడపాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాల్సిన వ్యక్తి. అందుకే వెనక్కిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది కదా. కూటమి ఉన్నప్పుడు ఈయన చేసిందే లేదండి. 2019కి ముందు ఈయన పెత్తనం అంతా చెలాయించాడు తప్ప 2019 తర్వాత ఈయన ఈ పార్టీకి ఏం చేసిందే లేదు. ఏ కాడికి జగన్ గారి హెరాస్మెంట్లతోటి ఆటికి తిరగటం, ఈ కోర్టుకి వెళ్ళటం, ఆ కోర్టుకి వెళ్ళటం, ఈ ఎట్టగొట్ట దీని నుంచి ముందు బయటపడాలనే ఉద్దేశం, దాని మీద ఆయన పని మీద తిరిగాడు తప్ప ఆయన ఎరగదీసేస్తే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం రాలేదండి. కేవలం ఏదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని, అలానే లోకేష్ గారిని చూసుకొని, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యేని కలగకపోవటం, జనంలో రాకపోవటం, అట్లనే ఎక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఆయన మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది. కానీ ఏబి వెంకటేశ్వర ఎరగదీస్తే వచ్చిందని మాత్రం మీరు అనుకోవద్దండి. చూద్దాం, ఆయన పార్టీ పెడుతున్నాడు, చూద్దాం. తప్పకుండా చూస్తాం. మీరు కూడా పార్టీలోకి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ రాజకీయంగా పోటీ చేయాలంటే. మీకు వైసీపీ టీడీపీ ఎలాగో టికెట్ మీకు, ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు దేశీ అనాల్సి వస్తుంది, గుర్తుపెట్టు. వైసీపీ టీడీపీ ఎన్నోసార్లు కబురు చేసినాడు నాకు, నేను వెళ్ళలేదు, నాకు అవసరం లేదు, నేను అసలు పోటీ చేయను. నేను ఎందుకంటే ఏదో ఒక రోజు పోటీ చేస్తే నేను ఎర్ర జెండా కిందే పోటీ చేస్తాను తప్ప నేను ఏ పార్టీలో కూడా పోటీ చేయను అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. సిద్ధాంతాలన్నీ కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, చేసే పనులన్నీ బూర్జువా పనులు. లేదండి, నేను ఎక్కడ బూర్జువా పనులు చేయనండి. నేను పేదవాళ్ళ కోసం పాటుపడతాను, పేదవాళ్ళ కోసం ప్రణాళిస్తాను, పేదవాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. భూ పంచాయతీలు చేస్తారు, భార్యాభర్తల పంచాయతీలు చేస్తారు, రోడ్డు అన్ని పంచాయతీలు చేస్తారు. ఇక్కడ సంపాదిస్తున్నారు పంచాయతీలు చేసి. అది ఇదంతా పాపకర్మ చేసిన పాపాలను కడుక్కోవడానికి దాన ధర్మాలని, ఆధ్యాత్మికంగా ఆలయాలకు డొనేషన్స్ అని ఇలా ఇచ్చేసి పాపాన్ని కడుక్కుంటుంటారు కదా. అమ్మవారి సాక్షిగా నేను ఎవరి దగ్గర కూడా ఏ పంచాయతీలు కూడా రూపాయి తీసుకోలేదని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఆ తల్లి నాకు, మరి ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఎవరి దగ్గర కూడా నేను రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను తీసుకోనండి. ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చాను, ఎంతో పేదరికం నుంచి వచ్చాను. ఎట్లా భగవంతుడి దేవాల సిపిఎం పార్టీ డబ్బులు యూనియన్ బ్యాంకులు ఉండేవి. ఐతారాములు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కూడా ఏదో ఆ డబ్బులు వాడుకొని మళ్ళీ వాళ్ళకి ఇస్తూ, బ్యాంకులో వేస్తూ,
దాని మీద సంపాదించాం కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పార్టీ అంటే మాకు అదొక రకమైన ఉద్రేకం, ఆవేశం. అట్లనే మరి 2004 నుంచి నేను కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీ కలిసిందనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా నోటా ఓటేసేసాను తప్ప నేను ఎప్పుడు కూడా ఓటేయలేదు, వేయను కూడా అండి. ఇప్పుడు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం రక్తపు చారలే లేదు అన్నమాట. సార్. లేదంటే ఎలా మీరు లేదు సార్, ఎక్కడున్నాయి? హైదరాబాద్ లో అది ఐ థింక్ లక్డీ కపుల్ దగ్గర ఉంటే అప్పుడు చూస్తే ఒక మర్డర్ ఇష్యూ వచ్చింది. లేదు, కొట్టేశారు అది. అదే ఓకే, కొట్టేశారు, అది అవును వచ్చింది. సార్. సరే, అంటే నిర్దోషం కాబట్టి కదా. కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు కాబట్టి అవును. సాక్ష్యాలు. మళ్ళా చూస్తే మీరు మొఘల్ రాజపురంలో కూడా మీ స్టీల్ ఫ్యాక్టరీ పార్ట్నర్ నే చంపేశారు అనేది కూడా మీరు జైలుకి వెళ్ళారు చాలా మోహన్ రోజులు. కాదండి. అదే హైదరాబాద్ అండి. అదే హైదరాబాద్. ఆ, అదే దాన్ని కూడా కొట్టేశారు కదండి. అదే కేసు కొట్టేసింది. ఓకే, సాక్ష్యాలు లేవు. అవునండి, సాక్ష్యాలు మీరు ఏది చేసినా కూడా కాదండి. సాక్ష్యాలు ఉండవుంటాయండి. అంత పగడ్బందీగా. అది కాదండి, అది ఆ. కాదండి. ఎవరైనా మర్డర్ వాస్తవంగా- స్కెచ్ చేస్తే కోగంటి గారిని కలిస్తే చాలా మంచి స్కెచ్ ఇస్తారంటారు అసలు. కాదు సార్, మాకు ఎక్కొట్టి వచ్చినట్లుగానే ఈ హైదరాబాద్లో కూడా చాలా మందికి ఎక్కొట్టాడు కాబట్టి అతని డబ్బు నాకు 70 కోట్లు ఎక్కొట్టి వచ్చాడు. ఆ, అట్లా ఇక్కడ కూడా చాలా మందికి ఎక్కొట్టాడు కాబట్టి ఎవరో చేశారు దాన్ని. ఏంటంటే కావాలని వెంకటేశ్వరరావు, ఈ సురేంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి, ఎందుకంటే ఐపీఎస్లు ఏ స్టేట్లో ఉన్నా కానీ వాళ్ళంతా ఒకటే కదండి. అందులో ఈ 2 స్టేట్లు కూడా కలిసి ఉండేవి కాబట్టి ఆ కేసులో కావాలని చెప్పేసి నన్ను ఇరికిచ్చారు తప్ప. అందుకనే న్యాయస్థానాలు న్యాయం చేసింది నాకు. న్యాయస్థానాలకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. న్యాయస్థానాలు ఉన్నాయనే నమ్మకంతో నేను బ్రతుకుతున్నాను. అలా న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే నేను పంచాయతీలు చేయగలుగుతున్నానండి. న్యాయస్థానం చట్ట ప్రకారమే చట్ట ప్రకారం చేస్తానండి. ఇంకా చట్టాలు ఎందుకండి, కోర్టులు ఎందుకండి, మీరు పంచాయతీ అదే చేస్తారు? అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకంటే రచ్చబండలో పంచాయతీలు అయ్యాయి కాబట్టి ఇన్ని కోట్ల కేసులు పెండింగ్ ఉండేవి కావు. ఈ రోజున అది అవ్వట్లేదు కాబట్టి మరి కోర్టు కేసులు తగ్గించడానికి మీరు పంచాయతీ చేస్తారు. తగ్గించడం కోసం చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. మీరే జడ్జిమెంట్, లాయర్లు ఏమన్నా వస్తారు మీ దగ్గరికి? వస్తారండి, వాళ్ళ తరపున లాయర్లు 10 మంది, వీళ్ళ తరపున 10 మంది వస్తారు. నేను లాయర్లు ఇంకోటి చెప్పేది న్యాయవాదులు. అదే నేను ఇంకోటి కూడా, అందుకని ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను ఇంకోటి కూడా ప్రయత్నిస్తున్నాను అండి. ఒక 50 మందిని ఆనెస్ట్గా పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లని, కొంతమంది రిటైర్ అయిపోయిన ఆఫీసర్లని, అట్లనే అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 మందిని పోగు చేసి ఎన్వి రమణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్లో ఎలా 2 ఆఫీసులు ఓపెన్ చేశారో ఆ విధంగా మన ఆంధ్రాలో కూడా మన సచిన్ గారి దొడ్డిలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి దానికోసం ఎదుగుతుంటే ఇప్పుడు వరకు చూస్తే కనీసం 3-4 నెలల్లో ఓ 10-15 మందే దొరికారండి. ఇంకా ఎదుగుతున్నాను. ఏం చేస్తారు అందరూ తీసుకొచ్చి? వీళ్ళందరినీ పెద్ద మనుషులుగా పెడతామండి. పెట్టి ఇవన్నీ పరిష్కరించండి, ఇది లోకల్ కోర్టు ఈ సమస్య వచ్చింది అని చెబుతామండి. లోకల్ కోర్టు కింద లెక్క. ఎందుకంటే లోక్ అదాలత్ అంటే ఏంటండి, ఇద్దరు రాజీ పడితే 2 లాయర్లు, ఇద్దరు లాయర్లు కలిపి వెళ్ళి అందరిని కలిపి పెట్టి రాజీ చేస్తున్నారు. లోక్ అదాలత్ లాగానే కదండి మంది కూడా. అయితే అక్కడ జడ్జి గారు ఉంటారు, ఇక్కడ జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటామండి. ఎందుకంటే న్యాయం కాబట్టి, ఇద్దరు కూడా వస్తారు కాబట్టి. అది చదువుకున్నది 3వ తరగతి, అనుభవం జీవితం 55 ఏళ్ళ అనుభవం అండి. కాదు, అనుభవం.